న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ ఆవిష్కరించిన ప్రభుత్వ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో లేనంత అధ్వాన స్థితిలో మన పాఠశాల విద్యా వ్యవస్థ ఉంది. ఐపీఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణ శివార్లో నిర్మించి తలపెట్టిన డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలని కోరుతూ 22 రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షలు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్. హుజరాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డ్ కోసం 500 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అదాన్ని ఎవరు వచ్చినా డంపింగ్ యార్డ్ హుజరాబాద్ లో రద్దయ్యే వరకు పోరాటం కొనసాగుతుంది. సురత్ చైర్మన్ తెలివి ఉండి మాట్లాడుతున్నాడా? ప్రజలు డంపింగ్ యార్డ్ కొనుకూలంగా ఉంటే ఎమ్మెల్యే కావాలని రెచ్చగొడుతున్నాడని. హుజరాబాద్ కు వచ్చి ప్రజల అభిప్రాయం తెలుసుకో, మాకు రాజకీయ ముఖ్యం కాదు, డంపింగ్ యార్డ్ రద్దవడం ముఖ్యం. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటించాలి. ఏ గ్రామానికి ఆ గ్రామం రోడ్లపైకి వచ్చి వంట వార్పు కార్యక్రమాలు చేస్తాం. రాబోయే రోజుల్లో నియోజకవర్గం ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించి డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ఒక వేదికపైకి రావాలి. వారి నాయకత్వంలోనే పనిచేస్తే 1,00,000 మందితో సభ ఏర్పాటు చేద్దామన్నారు. హుజరాబాద్ లో డంపింగ్ యార్డ్ వద్దు, హుజరాబాద్ ప్రజల ప్రాణాలు ముద్దు అనేది ఒక స్లోగన్ తోని పార్టీలకి అతీతంగా జేఏసీ నాయకత్వంలో ఇవాళ అందరం కూడా కులాలకి, మతాలకి, వ్యాపారాలకి, రాజకీయాలకి అతీతంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరం కూడా పోరాటం చేస్తా ఉన్నాం. దయచేసి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వెంటనే పెద్ద మనసు చేసుకొని ఈ డంపింగ్ యార్డ్ని మీరు రద్దు చేయాలని నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. నాకు తెలుస్తా ఉంది, మీరు దాదాపు 500 ఎకరాలు సేకరణ చేసి ఇక్కడ అదానికి డంపింగ్ యార్డ్ పెట్టాలని ఒక ఆలోచనతో మీరు ఉన్నారనేది నాకున్న సమాచారం. దయచేసి ప్రభుత్వానికి అట్లాంటి ఆలోచనలు ఉంటే మాత్రం వెంటనే దాన్ని రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల 2,50,000 మంది గొంతుగా ఇవాళ నేను హుజరాబాద్ గడ్డ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఇవాళ ఈడ అదాని రాని, బదాని రాని, రామ్కి రాని, బామ్కి రాని, ఏ కాంట్రాక్టర్ అని రాని, మిమ్మల్ని వేదిక మీద నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. హుజరాబాద్ ప్రజల ఆగ్రహానికి మీరు గురి కాకుండా, మీరు ఇబ్బంది పడకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండాని వారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కొందరు కరీంనగర్ సుడా చైర్మన్ గారు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే మాట్లాడుతూ ఉన్నారు, హుజరాబాద్ లోనే డంపింగ్ యార్డ్ సిరిసపల్లి దగ్గర పెడతామని చెప్తా ఉన్నారు. బిడ్డ, మేము హెచ్చరిస్తా ఉన్నాం, మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీకు దేశ శుద్ధి తప్పదని చెప్పి కూడా వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం. మా హుజరాబాద్ లో పార్టీలకు అతీతంగా మేము ఇలా పోరాటం చేస్తా ఉన్నాం, మా డంపింగ్ యార్డ్ వద్దని. మీకు కావాలంటే హుజరాబాద్ లో వచ్చి మా మున్సిపల్ ఆఫీస్ లో పెట్టండి, గ్రామ సభ పెట్టండి. మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో గ్రామ సభ పెట్టండి, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి. నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే మాత్రం ఇది మంచి పద్ధతి కాదని వారిని హెచ్చరిస్తా ఉన్నాను. నేను మొన్న చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది, కలెక్టర్ గారిని కలవడం జరిగింది, మంత్రులందరినీ కూడా కలవడం జరిగింది, వారికి కూడా చెప్పడం జరిగింది. అందరం కూడా సానుకూలంగా ఉన్నామని చెప్పుడు మాకు అవసరం లేదు, మీకు సానుభూతిగా ఉన్నామని చెప్పుడు మాకు అవసరం లేదు, మాకు యాక్షన్లు అవసరం లేదు. మాకు ఖచ్చితంగా మా హుజరాబాద్ కి రద్దు చేస్తామనే ఒక ప్రకటన, మాకు అధికారికంగా ప్రకటన కావాలని నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మళ్ళా కూడా 2 రోజులలో మళ్ళా జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా అఖిల పక్ష పార్టీ భేటీలు పెట్టి అన్ని కుల సంఘాలని, ప్రతి ఒక్క మేధావి వర్గాన్ని, ప్రతి ఒక్కరిని పిలిచి సంప్రదించి ఖచ్చితంగా కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఒక్క పేపర్ కూడా వాళ్ళు చూపించమని చెప్పండి. మెయిన్ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో ఉన్న రోజు శాంక్షన్ కాపీ ఒక్కటి కూడా వాళ్ళు చూపిస్తే
నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. లేకపోతే వాళ్ళిద్దరు వాళ్ళ ఎంపీ పదవిని రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ సవాలు ఉంటే మనం స్వీకరించమని చెప్పుర్రి. ఇది ఖచ్చితంగా ప్రకటించింది 26/7/2024 నాడు మాత్రమే ఇది ఈ ప్రభుత్వం ప్రకటించింది. ఇది వెరీ క్లియర్ గా ఇంతకుముందు ఎవిడెన్స్ చూపించినా ఇప్పుడు కూడా చూపిస్తా ఉన్నాను. నోటి మాటలు మాట్లాడి గాలి ముచ్చట్లు మాట్లాడొద్దని నేను చెప్తా ఉన్నాను. ఇలా ఎట్టు పరిస్థితిలో ఇలా నేను రాజకీయంగా మళ్ళీ కూడా మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళకి మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు చేసిరు మేము చేసినామని ఇవే ఫాల్స్ మాటలు మాట్లాడకుండా బంద్ చేసి దాన్ని రద్దు చేయడానికి ఇవాళ ఈ ప్రభుత్వానికి అధికారం ఉంది. ఖచ్చితంగా వాళ్ళే ప్రకటించరు, వాళ్ళే రద్దు చేయాలని కూడా నేను మీ ద్వారా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు వలిగొండ మండలం కేచుపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, రాష్ట్ర కుటుంబ సంఘ అధ్యక్షులు క్యామ మల్లేశం, సర్పంచ్ మద్దెల మంజుల నాగరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోనపూరి కవిత మరియు కుర్మ సంఘం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ తొలి అమరుడు భూమి కోసం, వృత్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం 99 సంవత్సరాల మొన్ననే ఏప్రిల్ 3న జయంతి కూడా చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో ఒక కుర్మ జాతి కోసం కాదు, ఇక్కడే ఇప్పుడు ఏర్పడినటువంటి జనగామ జిల్లా కడవిండి గ్రామంలో జన్మించినటువంటి దొడ్డి కొమరయ్య, వాళ్ళ అన్నగారు దొడ్డి మల్లయ్య. మరి ఆ గ్రామంలో ఇస్నూర్ దొరలని రాణి వెంకట జానకమ్మ రామచంద్రరెడ్డి గారి ఆగడాలు భూముల మీద కానీ పెత్తందారులు వాళ్ళు వెట్టి చాకిరి చేయించుకుంటే తెలంగాణ తొలి దశ ఉద్యమం ఆ రోజు. మరి ఆ తెలంగాణ తొలి దశలో గొర్రెల కాడికి పోయిన వాళ్ళు, చదువు లేదేం లేదు, గొర్రెలను మేపుకున్న వాళ్ళు కూడా మా భూములు మాకుండాలి, మేము వెట్టి చాకిరి చేయమని చెప్పి ఆ గడిల మీద యుద్ధం ప్రకటించి కొమరయ్య గారు అన్న మల్లయ్య ముందుకు పోతే నువ్వు కదన్నా నేను కొట్లాడతాని మల్లయ్య కంటే ముందు పోయి ఆ దొరల తూటాలకు బలైనటువంటి ఆ దొడ్డి కొమరయ్య మరి ఆ రోజు ఒక కుర్మ జాతి కోసం కాదు, అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలకు, అన్ని కులాలకు విముక్తి జరగాలి, బానిస సంఖ్యలు తెగాలని చెప్పి పోరాడి కొట్లాడినటువంటి ఆ తొలి అమరుడు. మరి ఆ తొలి అమరుడిని విగ్రహాన్ని ఇలా గ్రామాన పెట్టుకోవడం చాలా సంతోషం. ఆయన పోరాట పటిమ ఇలా యువతకు మార్గదర్శకం ఉండాలి. మరి ఏ చదువు లేనాడే ఏం లేనాడే ఆయన రకం కొట్లాడింది కాబట్టి ఆయన విగ్రహాన్ని ఇలా ప్రభుత్వం కూడా ట్యాంక్ బండ్ మీద పెట్టాలని మన ముఖ్యమంత్రి కోరి ఇక్కడ మరి ఈ సందర్భంగా వచ్చిన పెద్దలు, మా మిత్రుడు, పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే అండ్ విప్ తెలంగాణ రాష్ట్ర విప్ శ్రీ బీర్ల ఐలయ్య గారికి, మరి ఉన్నత మనస్కుడు, మంచి మనిషి, మాకు ఎప్పటి నుంచో మిత్రుడు క్యావ మల్లేశం గారు కూడా, మరి వారికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘ అధ్యక్షుడిగా కూడా వారు ఎన్నికైనప్పుడు వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ వారికి నమస్కరిస్తూ, మరి మా సర్పంచ్ మధ్యల గారికి, కొనపూరి కవిత గారికి, మరి అట్లే మా మల్లేశం ఉప సర్పంచ్ గారికి, మరి అట్లనే ఇక్కడ ఉన్న పెద్దలు 19 ఇయర్స్కే జరిపి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మరి దొరల పెత్తందారీతనానికి ఎదురొడ్డి పోరాటం చేసి మరి విముక్తి కోసం ఆనాడు పోరాటం చేసి మరి తొలి ఉద్యమకారుడిగా, తొలి అమరుడిగా దొడ్డి కొమరయ్య మరి ఈ జాతులు పుట్టి మరి అన్ని వర్గాలకు, అన్ని జాతుల కోసం ఆనాడే పోరాటం చేసి మరి ఆ సాయుధ రైతాంగ పోరాటం ద్వారానే ఆ తర్వాత కూడా తెలంగాణ అనేది భారతదేశంలో విలీనం కావడానికి కూడా కారణమైంది. ఆనాటి నాయకులే జరిగింది. సరే, మరి అట్లాంటి గొప్ప వ్యక్తికి
మరి దొడ్డి కొమరయ్య తెలుగు కన్నడ భాషల మధ్య విడదీయగా రాని బంధం పెనవేసుకుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. కర్ణాటక సాహిత్య మందిర్ 90వ వార్షికోత్సవ వేడుకల లోగో సావనీర్ను కాచిగూడ లింగంపల్లిలోని కార్యాలయంలో కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. 90 సంవత్సరాలుగా కర్ణాటక సాహిత్య మందిర్ ద్వారా అందిస్తున్న సేవల్ని ప్రశంసిస్తూ మరింత విస్తృతం చేయాలని సూచించారు. సేవా సాహిత్య రంగాల్లో కన్నడిగులు తెలుగు ప్రజలతో కలిసి ముందుకు సాగుతున్నారని అన్నారు. సాహిత్య ఆధ్యాత్మిక సేవా రంగంలో కన్నడీలు రాణిస్తున్నారని తెలిపారు. కర్ణాటక శిక్షణా సమితి అధ్యక్షుడు సురేంద్ర కులకర్ణి, కర్ణాటక సాహిత్య మందిర్ అధ్యక్షుడు సురేంద్ర, కార్యదర్శి నరసింహమూర్తి, కోశాధికారి అదిల్ అబార్, రమేష్, మంజునాథ్, రాఘవేంద్ర దేశాయ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను సురేంద్ర కటిగేరి అని కర్ణాటక సాహిత్య మందిర్ అధ్యక్షుడు. ఈసారి మా కర్ణాటక సాహిత్య మందిర 90th ఇయర్ సెలబ్రేషన్ చేస్తున్నాము. ఏప్రిల్ 11 and 12. దీనికి మనకు 1 year లాంగ్ కంటిన్యూస్లీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటైనాక ఒకటి త్రూఅవుట్ ద ఇయర్ సెలబ్రేషన్స్ విల్ బి గోయింగ్ ఆన్. 2 daysలో ఉన్నాయి. ఇవాళ రేపు ఈ 90 years అయింది ఈ కర్ణాటక సాహిత్య మందిర అయి 19 years నుంచి 90 years నుంచి ఉంది. నేను నరసింహమూర్తి, కర్ణాటక సాహిత్య మందిర కార్యదర్శిని. కర్ణాటక సాహిత్య మందిరం ఈ సంవత్సరం 90వ సంవత్సరం 90 years సెలబ్రేషన్ నడుస్తుంది. ఇప్పుడు ఇది ఈ 90 years సెలబ్రేషన్లో 2 రోజుల కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి పొద్దున్న ఇది జరిగింది, సాహిత్య మందిరం లోగో రిలీజ్ కిషన్ రెడ్డి గారు చేశారు. తర్వాత సాహిత్య మందిరం పరిచయ పుస్తకం రిలీజ్ అయింది. ముఖ్య అతిథులుగా కేంద్ర సచివులు కిషన్ రెడ్డి గారు, కాలేరు వెంకటేష్ గారు, ఇంకా కొంతమంది వచ్చినారు. ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో లేనంత అధ్వాన స్థితిలో మన పాఠశాల విద్యా వ్యవస్థ ఉందని, ఇది అంబేద్కర్ ఆశించిన సమాజం కాదని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ అన్నారు. పాఠశాల విద్య కోసం ప్రభుత్వాలు విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నా నాణ్యమైన విద్య అందరం లేదన్నారు. హైదరాబాద్ లక్టీ కప్లోని ఓ హోటల్లో మహాజన శక్తి ఆధ్వర్యంలో భారతదేశం కోసం అంబేద్కర్ కన్న కల ఏం జరిగింది, ఇంకా ఏమి మిగిలి ఉందనే అంశంపై జరిగిన సమావేశంలో జయప్రకాష్ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేడు ఎన్నికల్లో డబ్బు కులం మాత్రమే ప్రధాన భూమిక పోషిస్తున్నాయని పేర్కొన్నారు. వాటి మధ్య సమర్థవంతమైన నాయకులు నిలబడలేకపోతున్నారని తెలిపారు. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే వ్యవస్థ మారుతుందని, అందుకు యువత ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. వీడియోస్ చేసి మరి ఇప్పుడంతా డిజిటల్ యుగం కాబట్టి వీడియోస్ చేసి యూట్యూబ్ లో సోషల్ మీడియా ద్వారా నిత్యం యువతని చైతన్యం చేసే విధంగా కూడా వ్యవస్థలు నిర్మించవచ్చా అని స్వామి వివేకానంద అడిగిన ప్రశ్న కూడా మనం అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఏదైనా జాతిని నిర్మాణం చేసుకోవాలనుకునే సంఘ సంస్కర్త కానీ సామాజిక సంస్కర్త కానీ కన్నారో ఆ కళ నెరవేరిందా, వాళ్ళకి సమగ్రంగా అన్ని అవకాశాలు సమాన అవకాశాలు అందించబడుతున్నాయా, సమానంగా విద్య, సమానంగా వైద్యం, సమానంగా అవకాశాలను అందించబడతా ఉన్నాయా, దానికోసం ఇంకేమైనా చేయవచ్చునా? అంబేద్కర్ గారు చెప్పాడు 3 కొడుకులు ఉన్నారు ఆమెకు. మరి కనీసము ఆ 3 కొడుకుల్లో ఉన్న వాళ్ళ భార్యలు కానీ వాళ్ళకి ఆర్థికంగా చేసుకుంటున్నారు. తర్వాత నాకు అప్పుడు చాలా కోపం వచ్చింది. అయితే ఫోన్ చేసి ఆమె చావు ఊరేగింపులో మనం అందరం వెళ్ళాలి. ఇన్సిడెంట్ చూస్తాను. ఒక 22 ఏళ్ల పిల్లవాడు ప్యూర్ గా ఎంటర్టైన్మెంట్ ఉండే ఈశ్వరన్న, రాజశేఖర్, ఉజ్వల్ రాజు అంతా టీమ్ గా ఉండి విద్యార్థులందరికీ అవగాహన కలిగించడం, విద్యార్థులకి స్కూల్స్ లో కండక్ట్ చేయడం, విద్యార్థుల యొక్క సేవ అంటే మెడికల్ కాలేజ్ లో ఒక ఎక్స్పోజర్ ఇవ్వాలని చెప్పేసి నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ మనం డిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో నాణ్యత లేకుండా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తమ దీర్ఘకాలిక సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా మధిర విద్యుత్ సబ్ డివిజనల్ కార్యాలయం ఎదుట విద్యుత్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్హతల ఆధారంగా ఉద్యోగ కన్వర్షన్ ప్రక్రియను చేపట్టాలని, పాత సర్వీస్ ఈపీ సర్వీస్ రూల్స్ ను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఆన్ అండ్ మాన్ వర్కర్లను తక్షణమే ఆర్జీ జవాన్లుగా గుర్తించి సంస్థలు విలీనం చేసుకోవాలని, 2026 పీఆర్సీని తక్షణమే అమలు చేసి వేతన సవరణ చేయాలని కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన కోరికలు తీరే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని విద్యుత్ కార్మికులు స్పష్టం చేశారు. కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, మధిర డివిజన్ కార్మికుల ఐక్యత, మధిర డివిజన్ కార్మికుల ఐక్యత.
కార్మికుల ఐక్యత, ఆర్టిజన్స్ ఐక్యత, డిమాండ్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్స్ ఐక్యత, ఆర్టిజన్స్ ఐక్యత, ఆర్టిజన్స్ ఐక్యత, ఆర్టిజన్స్ ఐక్యత. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కనీస వేతనాలు లేక శ్రమ దోపిడీకి గురవుతున్నటువంటి ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు మరి రోడ్డెక్కి మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా ఆర్టిజన్ కార్మికుల మిత్రులు వారు ఎన్నో ఏళ్ల తరబడి ఈ సంస్థను నమ్ముకొని విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏపీఎస్సీబీ రూల్స్ అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ వర్తింపజేయాలని, బ్రిటిష్ కాలం నాటి ఏర్పాటు చేసినటువంటి స్టాండర్డ్ రూల్స్ని మినహాయించేసి రద్దు చేయాలని కోరుతూ, అదేవిధంగా వారికి కూడా ఎడ్యుకేషన్ బట్టి ప్రమోషన్స్ ఇవ్వాలని, అదేవిధంగా శాలరీస్ కూడా కనీస శాలరీస్ ఇవ్వాలని కోరుతూ మరి చేస్తున్నారు. దగ్గర 23,000 మంది ఆర్టిజన్స్ ఈరోజు రోడ్డు ఎక్కి వారు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. వారితో పాటు అన్మ్యాన్డ్ కార్మికులు వారు కూడా 10 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నారు. వారికి ఎటువంటి ఉద్యోగ భద్రత కూడా లేదు. కాబట్టి వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇంకొక విభాగం ఉంది ఈ సంస్థలో, పీస్ రేట్ కార్మికులు అంటే స్పాట్ బిల్లర్స్ కానీ ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపకి కూడా వస్తూ వారు అరేవ్ అలెవ్లో అనే పదం మన జీవితాంతం మనతో నడిచే అంశమని మధుర రూరల్ సిఐ మధు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మధుర ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరేవ్ అలెవ్ కార్యక్రమంలో మధుర రూరల్ సిఐ మధు, మధిర టౌన్ హెచ్హెచ్ఓ రమేష్, టౌన్ ఎస్ఐ నవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మధు మాట్లాడారు. విలువైన జీవితాల్ని పరంగా పెట్టి ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటున్నారని ఆవేదన చెందారు. సురక్షిత ప్రయాణం వలన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారని తెలిపారు. జీవితానికి అవసరం లేని అతివేగం, మత్తు పదార్థాల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పేర్కొన్నారు. మనం ప్రయాణం చేసే ముందు మన కుటుంబ సభ్యుల్ని గుర్తు తెచ్చుకొని జాగ్రత్తగా గమ్యం చేరాలని కోరారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా మనలో మార్పు రానంత వరకు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు. అతివేగం వలన మనతో పాటు తోటివారు సైతం నష్టపోతారు తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన 13 ఏళ్ల బాలులో ఒకరు దురదృష్టవశాత్తు మృతి చెందారు. మిగతా 3 బాలులను సురక్షితంగా బయటకు తీసినట్లు సమాచారం. మరణించిన బాలుడు లక్షెట్టిపేటకు చెందిన ఉస్మాన్ ఉద్దీన్ గా గుర్తించారు. ఇతని వయస్సు 13 సంవత్సరాలు. గోదావరి తీరం కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో దుఃఖభరితంగా మారింది. బంధువుల విలాపనలు హృదయ విదారకంగా మారాయి. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ప్రమిద గార్డెన్స్ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. గెలిచిన కౌన్సిలర్లకు సర్పంచులు సన్మానం చేశారు. మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి 74వ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎంతమంది అధికారులు ఇబ్బంది పెట్టారో వారి పేర్లను రాసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వారి అంతును చూస్తామని హెచ్చరించారు. అరాజకం చేసే రేవంత్ రెడ్డిని చరిత్రహీనుడుగానే చూస్తుంది. సమాజం చీత్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. గట్టిగా పోరాటం చేస్తే మరి 24 సీట్లకు గాను 13 కౌన్సిలర్ సీట్లు మనకు రైట్ రాయగా ప్రజలు మనకు అప్పచెప్పారు. ఒక ఇండిపెండెంట్ మనకు తోడే ఎలక్షన్ రైట్ రాయగా ప్రజాస్వామ్యంలో మెజారిటీ అవకాశాలు గెలవలేగా. కానీ ఏం చేసిండు, ఒక అమ్మాయి 3 సార్లు కౌన్సిలర్ 3వసారి గెలిచింది శ్వేత. ఆ శ్వేత గారికి బీసీ సర్టిఫికేట్ లేదని చెప్పి కొత్త కేసు. ఇక మన సుదర్శన్ రెడ్డి గారు మన మున్సిపల్ చైర్మన్, ఆయన ఎప్పుడో 20 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో భూమి కొనుక్కుంటే వాళ్ళ ఊర్లే ఇలా భూమి భూదాన్ భూమి అని చెప్పి ఆయన మీద కేసు. అట్లాగే ఒక తమ్ముడు ఇండిపెండెంట్ కౌన్సిలర్, ఆ తమ్ముడు వాళ్ళ మదర్ తీసుకొని హాస్పిటల్ పెట్టి ఆ హాస్పిటల్ మీద వెంటనే రాని చెప్పి ఆ తమ్ముడు మీద ఒత్తిడి. రాములు గారు అందరిలో మరి వారి ఇంట్లో అంత కష్టం వచ్చిన చివరికి అంత్యక్రియలకు అటెండ్ అయ్యి మళ్ళీ 24 గంటలు కూడా గడవక ముందే తిరిగి వచ్చి మొండితనంతో చిత్తుతో గెలిచి తీరాలి ప్రజాస్వామ్యం అని చెప్పి మొండిగా పోరాటం చేసి మన 13 మంది కౌన్సిలర్లు ఇవాళ ఇక్కడ గెలిపించింది మన పార్టీ గెలిపించింది ప్రజాస్వామ్యాన్ని, గెలిపించింది ప్రజల అభిమానాన్ని, బతికించింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను మనం మాట్లాడి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో గెలిచింది గులాబీ జెండా కాదు, ఇబ్రహీంపట్నంలో గెలిచింది ప్రజాస్వామ్యం. దాన్ని నిలిపింది మా తమ్ముడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బండి అని మాట్లాడుతున్నారు. చిన్న విషయం కాదు. రేవంత్ రెడ్డి లాంటి దుర్మార్గులతో, రేవంత్ రెడ్డి లాంటి అరాచక శక్తులతో కొట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి. కేసులు పెడతారు, బెదిరిస్తారు, అధికార యంత్రాంగంతో వినియోగిస్తారు. సాధన దాన వేద దండలు మాయాలు ఎట్లుంటే కానీ పైసలు ఆశలు పెడతారు. మీకు ఇది చేస్తామంటారు, వాళ్ళు చేస్తామంటారు. ఆఖరికి మంచిరెడ్డి కిషన్ రెడ్డి లాంటి నాయకుల మీద కూడా కిడ్నాప్ కేసులు పెట్టించి అయినా సరే ఇన్ని తట్టుకొని దాదాపు 2 నెలల పాటు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని తట్టుకొని నిలిచిన మా కౌన్సిలర్లందరికీ నేను శిరస్సు మంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ధైర్యంగా కొట్టాలని ఇప్పుడు ఎవరెవరైతే నగరాలు చేస్తున్నాడో మీ ఏసీపీ, డీసీపీ, కలెక్టర్, ఇంకెవడో ఎవరెవరైతే నగరాలు చేస్తున్నాడో నేను ఇప్పుడు తమ్ముడు బంటికి చెప్తా ఉన్నా. మల్లేశ్వరం మనం అధికారంలోకి వచ్చినాక వెంటనే కష్టపడతారు. ఏమైతే అధికారంలో రంగారెడ్డి జిల్లా రాజకీయం చేసినాడు నల్గొండకు వస్తాడు అధికారి, నల్గొండగా రాజకీయం చేసినాడు ఇక్కడికి వస్తాడు. నేను సార్ అని మళ్ళీ తిరుగుతారు. మన దేశం నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు అరేవాలవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు భద్రత సాధ్యం అవుతుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న అలెవ్లో భాగంగా రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా కల్వకుర్తి మండలం తన్మికల్ గ్రామ పంచాయతీలో సోమవారం అలే కార్యక్రమాన్ని రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ చిన్న బాలు, గ్రామ సర్పంచ్ వరలక్ష్మి, కల్వకుర్తి డీఎస్పీ, తహసీల్దార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రన్నింగ్ చేసుకుంటూ ఉరుకుతూ యాక్సిడెంట్స్ అవుతుంది అని చెప్పేసి అది కూడా క్లోజ్ చేయమని డిఫరెంట్ చేస్తాం. దానివల్ల బస్సెస్ ఇక్కడ ఆపుతున్నాయి సార్. యాక్చువల్లీ లంచ్ స్టార్ట్ అయితే బస్సు ఆపకపోతుంది విలేజ్కి వెళ్ళేవాళ్ళు కదా. కాబట్టి బయట నుంచి 50% ఇక్కడ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ స్టేట్ ఇక్కడ వచ్చేసి బంకు ముందర పెట్టారు సార్. స్టేట్ చేయలేదు, స్టేట్ చేయకుండా బంకు ఇక్కడ 5,000 పాపులేషన్ ఉంటుంది. దాదాపు 2,000 మంది కలవకొచ్చేస్తారు. ఇంకోటి చేస్తారంటే ఇక్కడ కన్వే చేస్తారు. ఇది కూడా వాళ్ళు మేము క్లోజ్ చేయడానికి వెళ్తుంటే లోకల్ వాళ్ళు రిసిప్ట్ చేస్తారు. క్లోజ్ చేయండి, బట్ వాళ్ళకి అదే సార్ ఇక్కడ జంక్షన్ ఉంది కదా సార్, జంక్షన్ దగ్గరనే ఇచ్చేస్తారు.
చేసేసి దానికి సోలార్ బిల్స్ పెట్టేసి 1 మీటర్కి కట్ చేసేస్తాం. బస్సెస్ కూడా అక్కడ ఆగుతాయి సార్. అక్కడ ఆగినప్పుడు ఏమవుతుందంటే మనము అక్కడ రంబుల్ షిఫ్ట్ చేస్తాం సార్. సో కార్ అన్నట్టు సోలార్ బిల్స్ కూడా అటు ఇటు ప్రొవైడ్ చేస్తాం కొద్దిగా. దానికి మినిమం మంచిగా పాపులేషన్ ఇక్కడే హైవే పోతా ఉంటది. ఈ విలేజ్ నుంచే మీరు ఆ హైవేకి కనెక్ట్ అవుతా ఉంటారు. సో కాబట్టి విలేజెస్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. రోడ్ సేఫ్టీని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మనం ఎటుపోయినా కూడా హెల్మెట్ వేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఈ పక్క ఊరికే కదా, ఇక్కడికే కదా, 10 నిమిషాలే కదా. యాక్సిడెంట్స్ కి మనము ఎక్కడికి పోతున్నాము, థమ్స్అప్ కొనుక్కోవడానికి పోతున్నామా, కిరాణం కొనుక్కోవడానికి పోతున్నామా, హైదరాబాద్ పోతున్నామా, అవన్నీ ఏం తెలియవు. సో మనం ఎప్పుడు బయటకు పోయినా కూడా ఖచ్చితంగా హెల్మెట్ వేసుకొని పోవాలి. అండ్ అక్కడ రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేయాలి. అదేవిధంగా మనము ఓవర్ స్పీడింగ్ కాకుండా చూసుకోవాలి. ఇట్లాంటి అన్ని చేసుకొని నేను లాస్ట్ టైం కూడా ఇప్పుడు కూడా వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఉన్న సర్పంచ్ గానీ మిగతా వాళ్ళు కానీ చాలా యాక్టివ్ గా ఉన్నారు. సో దీన్నే నేను ఒక ఎస్సీ ఎస్టీ పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నూతన కమిటీని ఆదివారం స్థానిక ఎంసీ గెస్ట్ హౌస్ లో జరిగిన 5వ వార్షికోత్సవ సమావేశంలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా స్వర్ణలత, సెక్రటరీగా గూగుల్ శంకర్ నాయక్, కోశాధికారిగా కె.ఆర్ఎల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహానీయుల జయంతి కార్యక్రమం సందర్భంగా మహానీయుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చలపతిగిరి కొండంగల్, యాదయ్య, గోవర్ధన్, నల్గొండ పరిధిలో పోస్ట్ మాస్టర్లు అంకులయ్య, తోడేటి వీరస్వామి ప్రసాద్, అరుణకుమారి, సుదర్శన్, నాగేష్, గ్రామీణ తపాలా ఉద్యోగుల నాయకులు బెల్లం రామస్వామి, వెంకటయ్య, యాదయ్య, లక్ష్మీ నరసింహ, కె కవిత తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. ఆల్ ఇండియా తపాలా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 5వ ద్వైవార్షిక నల్గొండ డివిజన్ కాన్ఫరెన్స్ ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తానికి జీడీఎస్ సమస్యలు అధికంగా కనిపించాయి. మాకు జీడీఎస్ లో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వాళ్ళ పని ఒత్తిడి, వీటి గురించి చర్చించడం జరిగింది. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలను డివిజన్ ఈరోజు నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో నల్గొండ 5th బయాన్యువల్ పోస్టల్ ఆల్ ఇండియా పోస్టల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ద్వైవార్షిక సమావేశం ఇక్కడ జరపబడినది. ఈ ద్వైవార్షిక సమావేశంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మా యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ లో మా కార్మికుల మీద చాలా పని భారం పడుతున్నది. టార్గెట్స్ పెట్టి అనేక ఒత్తిడికి గురి చేస్తున్నారు. మరియు రిక్రూట్మెంట్ సరిగా లేదు. ప్రమోషన్ ఛానల్స్లలో ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నది. కాబట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ ఆవిష్కరించిన ప్రభుత్వ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో లేనంత అధ్వాన స్థితిలో మన పాఠశాల విద్యా వ్యవస్థ ఉంది. ఐపీఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.